అందరికీ కూడా శుభాశిస్సులండి. శ్రీ సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం 12 రాశులకు గాను రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి గురించి ఈ యొక్క నూతన సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం శాలివాహన శకం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం మొదలుకొని ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం వచ్చేటప్పటికి 5. అనగా 11లో 5 తీసేస్తే 6 లాభదాయకంగా ఉన్నారు ఈ రాశివారు, వృషభ రాశివారు. అలాగే రాజ్యపూజ్యము, అవమానాలు, అలాగే గౌరవార్థం 1, అవమానం 3. ఇక్కడ గౌరవార్థం కంటే కూడా అవమానం ఎక్కువగా ఉంది, అధిక సంఖ్యలో ఉంది, అంటే 2 ఎక్కువగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచి యోగకాలం అని చెప్పాలి. యోగకాలము అనగా వృషభ రాశి వారికి శని శుభకారకుడై ఉండడం, అలాగే గురుబలం కూడా కొంతవరకు ఉండడం వల్ల, అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనువైన కాలము అని చెప్పాలి. అయితే 10 మందితో మాట పట్టింపులు, కుటుంబ సభ్యులతో విభేదాలు, అలాగే చేసే వృత్తి ఉద్యోగాలందు అధికారుల వల్ల ఇబ్బందులు, చుట్టుపక్కల స్నేహితులు కానీ లేదంటే కుటుంబ సభ్యులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ మాట పట్టింపులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆర్థిక పరంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారు కూడాను స్థిరపడతారు. ఇప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరుతాయి. ఈ రాశి వారికి కూడా మంచి చక్కని గృహయోగం ఉంది. అలాగే నూతన వాహన యోగం, చక్కగా అందమైనటువంటి వాహనాలు కొంటారు. అలాగే సుందరమైనటువంటి గృహ నిర్మాణాలు కూడా చేపడతారు. అలాగే ఉద్యోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. విదేశీయాన యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం విదేశాలలో స్థిరపడే అవకాశం ఉంది, వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా. అలాగే వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి కాలం అని చెప్పాలి. వివాహం కాని వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహమై తీరుతుంది. అలాగే చక్కగా సంతాన యోగ ప్రాప్తి కూడా ఉంది. అలాగే వ్యాపార రీత్యా ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు నూతన వ్యాపారాలు చక్కగా ప్రశాంతంగా వ్యాపారాలను ప్రారంభం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మంచి వ్యాపారంలో రాణించగలరు, అభివృద్ధి చెందగలరు. నూతనంగా ప్రారంభం చేయాలనుకున్న వాళ్ళు చక్కగా తెలుసుకొని మంచి రోజులో ప్రయత్నం చేస్తే, అంటే ప్రారంభం చేస్తే వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అలాగే అన్నింటా కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు చక్కగా స్థిరపడతారు కూడాను. అనేక విషయాలలోనూ అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది. వృషభ రాశి వారికి కొంత చుట్టూ సంఘంలో వ్యతిరేకతలు ఉన్నప్పటికీ, మాట పట్టింపులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈ వృషభ రాశి వారు శివునికి సంబంధించి శివాలయంలో శనివారం కానీ లేదంటే మంగళవారం కానీ ఒక 27 వారాల వరకు పెరుగు అన్నంతో అభిషేకం చేయించండి. పెరుగు అన్నం కలిపి దద్దోజనంతో శివునికి అభిషేకం చేసినట్టయితే ప్రశాంతంగా అభివృద్ధి చెందుతారు. ఈ నిందలన్నీ కూడా వైదొలిగిపోతాయి. చక్కగా అనుకున్నది సాధిస్తారు, స్థిరపడతారు కూడా. అలాగే వృషభ రాశి వారు మనకు 3 నక్షత్రాలు అనగా కృత్తికా నక్షత్రం 3 పాదాలు, ఈ ఊ ఏ అక్షరం పేరు ఉన్నటువంటి వాళ్ళు కృత్తికా నక్షత్రం వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు. అలాగే రోహిణి నక్షత్రం, ఇక్కడ వా వి వు వే అక్షరాలలో జన్మించిన వాళ్ళు ఇక్కడ మనకు రోహిణి నక్షత్ర జాతకులు. అలాగే వే వో అక కి అక్షరాలు అనగా ఇక్కడ మృగశిర నక్షత్రం 2 పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. వే ఓ అక్షరాల మీద పేరున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను వృషభ రాశి వాళ్ళు. ఈ రాశి వారికి ఈ పేరున్నటువంటి వాళ్ళందరికీ కూడా వృషభ రాశి కాబట్టి ఈ సంవత్సరం, ఈ విశ్వవసునామ సంవత్సరం వీరి అందరికీ కూడా చేసే ప్రయత్నంలో చక్కగా కలిసి వస్తుంది.
కాస్త అవమానాలు ఉన్నప్పటికీ కూడా, మాట పట్టింపులు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా అధిగమిస్తారు. అనుకున్నది సాధించి తీరతారు. చక్కగా కలిసి వచ్చే కాలమే. అయినప్పటికీ ఎందుకైనా మంచిది శివుణ్ణి ఆరాధించడం వల్ల వీరికి ఇంకా కూడా అన్నీ కలిసి వస్తాయి. అలాగే స్థిరపడతారు కూడాను. సర్వే జన సుఖినో భవంతు.